విజయవాడలోని రాణిగారి తోటకు చెందిన బీజేపీ యువ నాయకుడు రాష్ట్ర ఓబీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జి రామకృష్ణ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ పాలనలో అభివృద్ధి చూసి బీజేపీ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు తన సొంత లాభం కోసం బీజేపీతో జతకట్టారని, కూటమి వల్ల బీజేపీ నాయకులెవరూ సంతోషంగా లేరని దేవినేని అవినాష్ అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. రేపు 24వ తారీఖున ఉదయం 8 గంటలకి నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రామలింగేశ్వర నగర్ ఏదైతే పర్వాలేదు సెంటర్ ఉందో ఆ సెంటర్ నుంచి కూడా స్ట్రైట్గా స్క్రూ బ్రిడ్జ్ నుంచి ఫిలర్ రోడ్ మీదుగా రాణిగారి తోట నుంచి ఎం హోటల్ నుంచి DCM హోటల్ దాకా, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ప్రజానికం ప్రతి ఒక్కరి గారు వాళ్ళ దీవెనలతో ఆశీర్వాదంతో ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, తర్వాత దానికి సంబంధించి కార్పొరేటర్స్తో కానివ్వండి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ముఖ్య నాయకులందరితో, నియోజకవర్గ ముఖ్య నాయకులందరితో కూడా మళ్ళీ ఫోన్లో విడిగా మాట్లాడి మిగతా కార్యక్రమానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా రేపు విజయవాడ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ శ్రీనివాస్ నాని గారి యొక్క నామినేషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా మన తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరి గారు పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 23వ తారీఖున పెద్దలు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలు ముద్రగడ్డ పద్మనాభం గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా చల్లారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఒక ఆత్మీయ సమావేశం విజయవాడ నగరంలో మన నక్షత్ర కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. కాబట్టి దానికి కూడా మన నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొని దాని గారు విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాం.